నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై ప్రజల అపోహలు పడవద్దు. తహసీల్దార్ గోపాలకృష్ణ. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకులు. కొలకలూరులో మైనర్పై లైంగిక దాడి. ఆటో డ్రైవర్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని 3, 4 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించి కార్యక్రమం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలి అని, ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని బిఎల్ఏలకు సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చినప్పుడు కొద్దిగా మీరు ఇచ్చిన ఫోటోలు మా వాళ్ళకి ఫోటోలు రెడీ చేసుకుని చెప్తాను. ఓటీ అవన్నీ చేసుకుని దీంతో పాటు ఏంటి, వీళ్ళకి ఆధార్ కార్డు, ఫోన్ కార్డు ఇంటింటికి కూడా తిరిగి బిఎల్ఓస్, బిఎల్ఏస్, మన పార్టీ నాయకులు, కూటమి నాయకత్వం అందరూ కూడా కలిసి ఓటుని నమోదు చేసే కార్యక్రమం, ప్రతి ఒక్క ఓటరు నమోదయ్యేలా చూసే కార్యక్రమం, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడెంటిఫై అవటానికి కావాల్సినటువంటి 12 విధానాల్లో ఏదో ఒక ఐడెంటిఫికేషన్తో ఈ రోజున గత వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఫామ్స్ అన్నీ ప్రతి ఇంటికి కూడా 99.9% ఇవ్వటం జరిగింది. కలెక్షన్ వచ్చేటప్పటికే 8% మాత్రమే జరిగింది. 2,73,000 ఓట్లు ఉంటే 8% మాత్రమే డిజిటలైజ్ అయింది. ఇంకా 92% డిజిటలైజ్ అవ్వాలి. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం ఈ 14వ తారీఖు వరకు చాలా విస్తృతంగా అందరూ కూడా ఓటుని చేర్చుకునేలాగా, ఓటుని వినియోగించుకునేలాగా. ఎందుకంటే మీరు 14వ తారీఖు లోపల ఎవరైతే ఓటు నమోదు చేసుకోలేకపోతారో వారు ఆ తర్వాత ఓటర్గా నమోదు చేసుకోవాలంటే మనకి తుది విడుదలయ్యే జాబితాలో మాత్రం ఓటు ఉండకపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అది మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ప్రత్యేకంగా తెనాలి ప్రజలకి దయవుంచి మీ ఇంటికి ఓటు
నమోదు చేసుకోవడానికి వచ్చినప్పుడు మీకు ఎన్ని పనులున్నా సమాజంలో ఒక పౌరురాలుగా పౌరుడిగా బాధ్యత కలిగిన వ్యక్తులలాగా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఓటు అనే ఆవశ్యకతను గుర్తించి ఓటు ద్వారా మీరు సాధించుకోవాల్సింది ఈ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అది ఒక ఓటు ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అంశం. మీరు నమోదు చేసుకోవటమే కాకుండా ఓటు వేసుకునే విధానం, ఓటును వినియోగించుకునే విధానం మీ అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాము. తెనాలి మార్కెట్ సెంటర్లో శుక్రవారం పండ్ల వ్యాపారులు, తోపుడు బండ్లు నిర్వాహకులు నిరసన చేపట్టారు. అధికారులు తమను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తోపుడు బండ్లపై ఏర్పాటు చేసిన కాటాలను బలవంతంగా తొలగించి తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులను వివరణ కోరగా వ్యాపారులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మార్కెట్ సెంటర్లో తోపుడు బండ్లు నిలిపివేయడం వల్ల తమ దుకాణాల వ్యాపారానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని శాశ్వత దుకాణదారులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ ఫిర్యాదుల మేరకే తోపుడు బండ్లను అక్కడి నుంచి తొలగించాలని సూచించామని, ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టలేదని అధికారులు పేర్కొన్నారు. మార్కెట్లో ట్రాఫిక్, వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తీసుకెళ్లాల్సిన అబ్జెక్షన్గా రోడ్డు మీద పెడుతున్నాం. మా చిరు వ్యాపారం అన్న, మా కొట్లు పాడు ఏమీ లేవు. గత 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇదే రోడ్డు మీద బతుకుతున్నాం. రోడ్లు పెరిగినాయి, జనాభా పెరిగారు, మేము కూడా సర్దుకొని వెనక్కి బతుకుతున్నాం, కొట్లలో బతికిలాడుకొని. అట్లాగే మా పరిస్థితులను బట్టి మేము జనాలకి సహకరించి మేము వెనక్కే బతుకుతున్నాం. అది కూడా కాకోకుండా దౌర్జన్యం ఎక్కువైపోయింది. మేము అన్నిటికీ తట్టుకొనే ఉంటున్నాం. మేము ఈరోజు పని చేసుకొని ఆ కాయలు అమ్ముకొని 400-300 తీసుకొని ఇళ్ళకెళ్ళకపోతే మా పెళ్ళాంబెట్టలు మేము బతికించుకోలేము. మా పరిస్థితులు, మా బాధలు మాకున్నాయి. మేము ఈలేని పక్షాన అట్లా ఈడుగానే కట్టామా, మేము పెళ్ళాంబెట్టలు పోషించుకునే, ఇళ్ళద్దులు కట్టుకునేమా, పిల్లలను చదివించుకునేమా, మేమేం చేసి మా బాధలు మాకున్నాయి. డబ్బులు అడుగుతున్నాడు, డబ్బులు అడగబట్టి అడిగి ఇవ్వనందుకే ఈ టార్చర్ మాకు. ఆశీలు గురించి సమస్య లేదన్న, ఆశీలకి దీనికి వ్యక్తిగతంగా అడుగుతున్నాడు. ఇవ్వలేని పక్షాన గతంలో ఇచ్చామన్నా, వ్యాపారాలు బాగుండి మేము పుష్కలంగా ఉన్నప్పుడు సమస్య దేనికిలే, ఈ సమస్యను పెద్దది చేయటం దేనికిలే, ఎంప్లాయీస్ కదా మేము వాళ్ళతో మేము ఆడ పోటీ పడతాం, చిన్న వ్యాపారస్తులు. ఇదే సమస్య వచ్చింది, మళ్ళీ మేము రోడ్డుకి ఎక్కుతాం. ఒకవేళ ఇలా కనుక మేము రోడ్డు ఎక్కితే మళ్ళీ రేపు మా భవిష్యత్తు ఉండదేమో అనే ఉద్దేశంతో మేము అక్కడికక్కడికి వెనక్కి తగ్గే ఉన్నాము. నేను మార్కెట్లో పుట్టి పెరిగి అమ్ముతున్నామండి. మా తండ్రుల కాడ నుంచి ఇదే వ్యాపారం అయ్యా. ఒకప్పుడు ఈ రోడ్డు లేదు, ఏమీ లేదు, అన్ని గతుకులు రోడ్లు. అప్పటి నుంచే మేము పోలీసు వెళ్తా డబ్బులు తింటున్నాము, తన్నులు తింటున్నాము. అప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు అడావుడి మాకు లేదయ్యా. ఈ సంవత్సరం 2 సంవత్సరం కాల్చి మున్సిపాలిటీ బాగా అడావుడి చేసేసి మీరు బళ్ళు ఏడపడితే ఆడ పెడతానికి మాకు అడ్డం అవుతుందని చెప్పేసి మేము ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర 10 కుటుంబాలు బతుకుతాయి. ఆడ 10 మంది నోర్లు కట్టి పెద్దాకలు వచ్చి మాకు ఆ బొమ్మల దగ్గర బళ్ళు అట్టం తీసేసేయమని మా పక్కన ఉన్న వాళ్ళకి కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు 4 రోజుల నుంచి జ్వరం వచ్చేసి మంచాన పడున్నా. ఇక లేచి వచ్చానయ్యా, ఈ ఏడాది జరుగుతుందని. నా బళ్ళు 3 బళ్ళు ఏమైపోయినాయో తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారో తెలియదు, ఏమైపోయినాయో తెలియదు. బళ్ళు మొత్తం తీపిచ్చేశారు. అదేంటంటే ఆ బొమ్మల దగ్గర పెడతానికి ఇల్లేదని అలా ఎన్టీఆర్ బొమ్మల దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర బళ్ళు పెడతానికి ఇల్లేదు, మీరు తీసేసేయండి. ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ కాడ కాయలు అమ్ముకున్నాం. 1 వారం రోజుల నుంచి మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నానండి. మాకు న్యాయం జరగట్లేదండి. ఆ బళ్ళు మొత్తం లోపల పెట్టారు. కాయలు బళ్ళు కూడా కాయలు పాడైపోతున్నాయి కొట్టుల్లో. 1 వారం రోజుల నుంచి తిరుగుతున్నానండి మున్సిపాలిటీ ఆఫీసు చుట్టూ. ఒక్కరోజు కూడా పట్టించుకోవట్లేదు. ఇదిగో పెట్టుకోమన్నారు, మళ్ళీ అమ్మనే తీపిచ్చేస్తున్నారండి. మాకు న్యాయం కావాలండి. కాయలు కూడా 1 వారం నుంచి 50,000 రూపాయలు 60,000 రూపాయలు పోయినాయండి. కొట్టులో పెట్టుకున్నాము. ఒక్కరోజు వెళ్ళా కానీ పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరిగానండి. 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉండా. ఒక్కరోజు కూడా పెట్టుకోమన్నారు, అమ్మనే తీపిచ్చేస్తున్నారండి. కాయలు మాత్రం పాడైపోతున్నాయి. మాత్రం దానికి పరిష్కారం చెప్పి ఒక్కరోజన్నా మమ్మల్ని పెట్టుకోమంటారు, ఎమ్మనే తీపిచ్చేయటమనండి. బండ్లు తీయమంటాడు, బండ్లు తీయపోతే కాటాలు లాక్కెళ్తా, బళ్ళు లాక్కెళ్తా అంటాడండి. రోడ్డు మీద బతికే వాళ్ళం ఎలా? బళ్ళు దక్కిల్లి పెట్టుకొని కాటాలు లాక్కెళ్ళి పెట్టుకుంటే ఎలా బతకాలి మేము? కాటాలు ఇవ్వడు, బళ్ళు ఇవ్వడు, పెడితే నన్ను తీసేయండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆయనట పట్టతిప్పలకు వచ్చాడు, మేమట పట్టతిప్పలకు వచ్చిన వాళ్ళమే కదా. ఎలా బతుకుతామండి? రోడ్డు మీద బతికేవాళ్ళం. తెల్లారు లేస్తే 300కి 400కి వచ్చి బతికేవాళ్ళం. కాటాలు లాక్కెళ్ళి బళ్ళు లాక్కెళ్ళి పెట్టుకుంటే మేము ఎలా బతకాలి? ఆయన అంత దౌర్జన్యం చేస్తున్నారంటండి. చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద బతికే ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆయన అలా దౌర్జన్యాలు చేసి బళ్ళు లాక్కెళ్ళి కాటాలు లాక్కెళ్ళి పెట్టుకొని ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళని కూడా చూడట్లేదు సార్. గత 50 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం సార్. మేము పేటలు వేసుకొని కాయలు అమ్ముకొని ఏదో 300, 400, 500 వచ్చేటట్టుగా మా కుటుంబం మేము జరుపుకునేటట్టుగా మేము జీవనం సాగిస్తున్నాము. మరి తేపకు వచ్చి బళ్ళు తీసేసేయండి అలా ఇలా అని కాటాలు లాక్కి
రేపు అట్టికాయలు మొత్తం కుళ్ళిపోతాయి సార్. మేము అప్పులు పడిపోతాం కదా. అందుకని గత 50 సంవత్సరాల నుంచి ఆడ తోపం కాడు బతుకుతున్నాం మేము. మరి బతకపోతే మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి ఎలా బతుకుతాం? ఆకలితో మలమల మాట్లాడమేగా సార్. మేము డబ్బులు గిబ్బులు అనేది ఏం లేదు సార్. నెట్ వేయటం, కాటాలు లాకెళ్తాం, కాయలు డొల్లియటం. తెనాలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల సమస్యలను తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఉద్యోగాల కల్పన, ఆధార్ కార్డుల్లో పేర్లు సవరణ, జగడిగుంటపాలెం టిడ్కో ఇళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులకు పంపించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చూస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చూసి ఏదైనా రాగలిగితే మంచిది. అంటే ఏమైనా మీకు తెలిసిన చోట్ల జాబ్ వేకెన్సీస్ ఆల్పాటి రాజేంద్ర సార్ గారు ఎమ్మెల్సీ మాట్లాడతారు. ఎవ్రీ ఫ్రైడే మా గ్రీవెన్స్ వచ్చింది జనాల్లో. ఈ గ్రీవెన్స్ ఈ ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇప్పుడు ఈ సచివాలయం గురించి ఒక ఇష్యూ ఉంది. హౌస్ మ్యాపింగ్ దాంట్లో అన్నోన్ పర్సన్ ఒక కార్డులో పడ్డారు. అది మీ దగ్గరికి సార్ లెటర్ కూడా 6 months బ్యాక్ ఒకసారి ఇచ్చారు. తర్వాత కమిషనర్ దగ్గర కూడా మీరు వెళ్ళి పంపించారు. నమస్కారం నాయుడు. ఇప్పుడు ఈ డిటాచ్ చేయడానికి ఆస్కారం లేదా? ఉంది కదా. అటాచ్ అంటే లేదు, కానీ డిటాచ్ చేయడానికి ఆస్కారం ఉంది కదా. కాదు సార్, ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేయడానికి అయితే మా దగ్గర ఉంటుంది, కానీ హౌస్ హోల్డర్స్ ఫిట్టింగ్ చేయడానికి అయితే ఒక స్టేట్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది సార్. ఇప్పుడు అతనికి అసలు ఫ్యామిలీకి సంబంధం లేదు. ఓకే సార్. అతన్ని దేంట్లోనో ఒక దాంట్లో యాడ్ చేసి పారేశారు. మరి అది ఎట్లా డిటాచ్ అవుతుంది? ఓకే సార్, అంటే ఇది 6 months ఇచ్చారని చెప్తున్నారు సార్. అదే నాకు పేరు చెప్పలేదు. ఒకసారి నేను అది మనము 6 months అయితే అన్ని రోజులు ఉండదు సార్. అది మన దగ్గర పంపిస్తాను. నా లెటర్ కూడా ఉంది. మీరు శేఖర్ అతని పేరు అండి, ఒకసారి చూసి చేసి పెట్టండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఈరోజు గ్రీవెన్స్లో కొన్ని ఉద్యోగాల కోసం, ఇంకా ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డులో పేరు తప్పుపడి ఇంకో కుటుంబంలో ఉన్నదాన్ని డిటాచ్ చేయడానికి, అదేవిధంగా జగడిగుంటపాలెం టిడ్కో హౌసింగ్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ రకమైనటువంటి గ్రీవెన్సెస్లు ఈరోజు రావడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ఉద్యోగం కోసం డిఎంఎన్హెచ్ఓకి మెరిట్ లిస్ట్లో అమ్మాయి పేరు ఉంది, ఉద్యోగం ఎందుకు రాలేదని అడగటం జరిగింది. అదేవిధంగా డీసీఓతో అక్కడ ఉన్న సమస్యని మాట్లాడి ఆ ఆధార్ కార్డులో డిటాచ్మెంట్ ఎట్లా చేయాలో చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా ఆ నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉంది కూటమి నాయకత్వంలో. సమస్యల్ని అక్కడికక్కడ పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరిస్తున్నారు, లేకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఏదైనా మరి ఆర్థికపరమైన అంశాలు ఉంటే ప్రభుత్వం ద్వారా వచ్చే వాటికి కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలు కానీ, వీటిలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి ఆర్థిక సహాయాన్ని పొందుతూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ 2 ఏళ్లలో దాదాపు ప్రతి వారం కూడా 5 లక్షల నుంచి 15 లక్షలు ఆ రకంగా దాదాపు 7 కోట్ల రూపాయలు అనేక వందల మందికి సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి సమస్యలను పరిష్కరించే ఈ యొక్క గ్రీవెన్సల్లో ఇచ్చేసిన ఎవరైతే
ఆ యొక్క సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యలకి పరిష్కారం వెతికే వరకు కూడా ఈ గ్రీవెన్స్ సెల్ ఆఖరి వ్యక్తి వరకు కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే. ఇప్పుడు ఈ పిడుగురాళ్ళ లిస్ట్ ఒకటి ప్రెజెంట్ చేశారమ్మా, అనౌన్స్ చేశారు కదా. చేసిన దాంట్లో ఎంఐ సీరియల్ నెంబరు 4496. అయితే ఈ ఎంఐకి 41 దీంట్లో పద్మావతి వీరస్వామి BCA బీకామ్ కంప్యూటర్స్ ఈఎంఐ అండ్ ఇది మెరిట్ నెంబరే 58, సీరియల్ నెంబరే 41 లిస్టులో పెట్టారు. పెట్టి అమ్మాయిని అంటే ఏం రెస్పాండ్ అట్లా ఉంచారు. ఇచ్చారమ్మా. సీరియల్ నెంబరు 58. అవును, 5 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 5 వేకెన్సీస్కి వీళ్ళు ఎంతమందిని పిలిచారు? 1 2 3 4 5 6 7 8 9 ఎంఐ 10వ అమ్మాయి. మరి అందులో ఎంతమంది చేరారు? ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో తహసీల్దార్ గోపాలకృష్ణ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రదర్శకంగా ఓటర్ జాబితా రూపొందిస్తామని, ఎవరి ఓటు తొలగిపోతుందనే అపోహలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి BLOలు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఇప్పటికే BLOలకు అవసరమైన సూచనలు ఇచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ప్రజలు BLOలకు సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రాసెస్ జరుగుతుంది మన జిల్లాలో, అది తెనాలి కాన్స్టిట్యున్సీలో. అంటే ఈ ప్రాసెస్లో 2002 ఎలక్టోరల్ రోల్తో కంపేర్ చేస్తూ మొత్తం ఎలక్టోరల్ రోల్నంతా తరోగా వెరిఫై చేసి కరెక్ట్గా ఉండేలా చూడడం అనేది దీని యొక్క లక్ష్యం అన్నమాట. మనం ప్రస్తుతానికి ప్రతి ఓటర్కి అంటే 2,68,000 ఓటర్లు ఉన్నారు మనకి తెనాలి కాన్స్టిట్యున్సీలో. అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో BLOస్. అలాగే ఇప్పుడు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకుని మనం డిజిటలైజ్ చేస్తాము. డిజిటలైజ్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఈ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయడం అన్నది మనకి జూలై 14వ తారీఖు వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఈ అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ని కలెక్ట్ చేసుకోవాల్సింది కాబట్టి ఫీల్డ్లో BLOలతో పాటు సూపర్వైజర్లతో పాటు AEROలు ERO అందరూ కూడా ఫీల్డ్లో ఉండి వర్క్ చేసి అంటే కరెక్ట్గా ఈ ఎలక్టోరల్ రోల్ని కరెక్ట్గా చేయాలన్నది ఇక్కడ దీని లక్ష్యం అన్నమాట. తర్వాత మళ్ళీ ఎవరైతే డ్రాఫ్ట్ రోల్లో 2002 దాంతో లింక్ లేదో వాళ్ళకి మళ్ళీ నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. AEROస్ దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓటరు ఎక్కడ కూడా మిస్ కావడం అన్నది జరగదు. జెన్యూన్ ఓటర్స్ మిస్ కావడం ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది మనకి పబ్లిక్లో. అది మీడియా ద్వారా కూడా వెళ్ళాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఓటర్ని తీసివేయడం అన్నది జరగదు. ఏదో 2002లో ఉంచితేనే ఇప్పుడు ఉంటారట లేకపోతే తీసేస్తారంట అన్న ఒక అభద్రతా భావం వస్తుంది. అది మీ ద్వారా కూడా తెలియజేయాలి. అలా ఎక్కడ కూడా ఎలిజిబుల్ ఓటర్ని తీయడం అనేది జరగదు. సో ప్రతి వారికి నోటీస్ ఇచ్చి హియరింగ్ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక వాళ్ళ ఐడెంటిటీ కార్డు ప్రూఫ్ సబ్మిట్ చేయగానే మళ్ళీ వాళ్ళని ఎలక్టరల్ రోల్లో ఖచ్చితంగా చేర్చుతాం. అపోహలకు గురి కాకండి, ఏదో ఓట్లు పోతాయనే అపోహలకైతే గురి కాకండి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో కూడా ఎవరు ఏమి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మా BLOలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటింటికి తిరిగి ఈ ఫారం మీ చేతికి ఇచ్చున్నారు. ఒకవేళ ఈ ఫాము మీకు ఫిల్ చేయడం రాకపోతే ఆ ఫిల్ చేసే బాధ్యత కూడా BLOకి అప్పచెప్పాం. దీంట్లో ఏమీ ఎటువంటి ఎవరు వివక్ష చూపించే అవకాశం కూడా లేదు. ప్లస్ ఇందులో ఈ ఫామ్ వెనక ఏమేమి కాగితాలు ఇవ్వాలి అనేది కూడా ఈ వెనకే ఉంది తెలుగులో చక్కగా. ఇంతకు మించి ఏదైనా అదనపు సమాచారం అడిగే అవకాశం కూడా లేదు. ఈ మధ్య మాకేముందంటే ఏదో బ్యాంక్ అకౌంట్ అడిగారు, ఏదో సంథింగ్ ఒక అనవసరమైన అపోహలకు గురవుతున్నారు. అట్లాంటి ఏం అవసరం లేదు. 2002కి మీ కుటుంబం మీరు ఇక్కడ ఉండి మీరు ఓటర్గా ఉంటే ఎటువంటి ఎక్కువ ఆధారాలు సమర్పించాల్సిన అవసరమే లేదు. మా దగ్గర ఆల్రెడీ మ్యాపింగ్ అయి ఉంటే మీరు ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కాదు.
ఖచ్చితంగా అది ఒక మ్యాండటరీ కాలమేమి కాదు. మీరు ఇస్తానంటే మా వాళ్ళు తీసుకుంటారు. అదనపు సమాచారం అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకోకండి. దయచేసి మా సిబ్బందికి సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము 14వ తారీఖు లోపు కంప్లీట్ చేయాలని ఉంది. మా సిబ్బందికి కూడా రాత్రి పగలు తిరగమని చెప్పాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా ఎంత స్వచ్ఛంగా ఓటర్ జాబితా తయారు చేయాలో అంత స్వచ్ఛంగా తయారు చేస్తాం. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. మీరు గమనిస్తే ఈ అప్లికేషన్ వెనక ఏమనుందంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా రెగ్యులర్ ఉద్యోగి, పెన్షన్దారికి జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు అంటే వీటి అన్నీ ఇవ్వమని కాదు ఉద్దేశం. ఇందులో ఏదో ఒకటి ఇచ్చినా సరిపోతుంది అని. 1/7/87కు ముందు ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా భారతదేశంలో జారీ చేయబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు, అట్లాగే సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్టు, గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాల ద్వారా జారీ చేయబడిన మెట్రికులేషన్ సర్టిఫికెట్టు, రాష్ట్ర సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, సమర్థ అధికార యంత్రాంగం జారీ చేయబడిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైనా కుల ధృవీకరణ పత్రం, జాతీయ పౌర పట్టిక ఎక్కడైతే ఉందో అక్కడ ఏదైనా చట్టబద్ధమైన పరిపాలనా నిబంధనల కింద ప్రభుత్వ అధికారులచే నిర్వహించబడే కుటుంబ రిజిస్ట్రు, ప్రభుత్వ ద్వారా జారీ చేయబడిన ఏదైనా భూమి ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం, ఆధార్ కోసం జారీ చేయబడిన ఇవి ఉన్నాయి. అంటే ఈ 12 రకాలు ఇవ్వమని ఉద్దేశం కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోటోస్టాట్ విషయంలో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మా వాళ్ళే స్కాన్ చేసే విధంగా కూడా ఒకటి చెప్పాం. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 28వ తేదీన తెనాలిలో శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను యాదవ్ సంఘ నాయకులు తాడిబోయిన శ్రీనివాసరావు ఆవిష్కరించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి శివాజీ చౌక్ వరకు జరిగే ఈ ర్యాలీలో యువత, మహిళలు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ త్యాగాలు, ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, అశోక్ యాదవ్, దానబోయిన ప్రసాద్ యాదవ్, రాచవల సాయిరాం, తాడిబోయిన సాయి వెంకటేశ్వరరావు, ఆరాధ్యుల అంకమరావు, మైలా నాగార్జున, బాలకృష్ణ, గోపాల్, శివాజీ స్మరణ సమితి సభ్యులు హనుమత్ ప్రసాద్, తోకల హరివెంకట్, మంచాల రత్నరాజు, ఉల్లంగంటి శ్రీనివాస్, రాచూరి ఫణికృష్ణ, యాదవ్ సంఘ నాయకులు, శివాజీ స్మారక సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆయన రాజ్య పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని హిందూ సామ్రాజ్య ఆవిర్భావ దినోత్సవంగా ఆయన పట్టాభిషక్తుడైనటువంటి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన యొక్క ఘన చరిత్రని మననం చేసుకోవాలని మనం ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు 28వ తారీఖున ఛత్రపతి శివాజీ పట్టాభిషక్తుడైనటువంటి దినాన్ని పురస్కరించుకొని మరి భారీ ఎత్తున ఆ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి మైలా హరికృష్ణ, ఇంకా హరికృష్ణ యొక్క మిత్ర బృందం, దానబోయిన ప్రసాద్ యాదవ్, అశోక్ యాదవ్, ఇంకా చాలామంది మిత్రులందరూ కూడా ముఖ్య అతిథిగా బోడే రామచంద్ర యాదవ్ గారిని ఇక్కడికి పిలవడం జరిగింది. ఆయన 28వ తారీఖు ఈ యొక్క మహోత్సవానికి బైక్ ర్యాలీకి రావటం చాలా ఆనందించదగినటువంటి విషయం. 6/2026 సాయంత్రం 5 గంటలకి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి హిందూ సామ్రాజ్య దినోత్సవ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే విధంగా ఈ సంవత్సరం కూడా భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతాల సురేష్ గారు, హిందూ ధర్మరక్ష ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చికోటి ప్రవీణ్ గారు ఈ యొక్క కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించడం కొరకు గత కొన్ని సంవత్సరాలుగా హిందువుల ఇళ్లలో కొన్ని అన్య మతస్థులు అద్దెకుంటూ వారు మన ఇళ్ళని దోచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో రకాలుగా లవ్ జిహాదీ పేరిట కూడా మన హిందూ మహిళల్ని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. వీటిలన్నిటికీ పరిష్కారం హిందువుల ఐక్యత. హిందువులందరూ కులాలుగా విడిపోకుండా హిందూ మతాన్ని ఆచరిస్తూ, హిందూ మతాన్ని గౌరవిస్తూ హిందువులుగా జీవించాలనే యొక్క ఉద్దేశంతో
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూలై 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కర్నూలులో జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. తెనాలిలోని సిపిఐ కార్యాలయంలో శిక్షణ తరగతుల కరపత్రాలను శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గండు శివ, జిల్లా కార్యదర్శి బండరపు యశ్వంత్ రఘువీర్ శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని, విద్య వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ కాషాయకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ సమస్యలు, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు, మెడికల్ విద్య ప్రైవేటీకరణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. విద్యార్థులను చైతన్యవంతులను చేసి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను నిర్మించేందుకు కర్నూలులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు కొట్లు, నాయకులు మనీష్, పండు, తనీష్, పవన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జూలై 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కర్నూలు నగరం నందు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మరి విద్యార్థులతో కలిసి జూలై 1 నుంచి 4వ తారీఖు వరకు కర్నూలు నగరం నందు జరిగే రాజకీయ శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్య అనేది భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద మరి అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి విద్యార్థి సంఘంగా ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అయితే విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్య మీద పోరాటం నిర్వహించి ఆ సమస్యను పరిష్కార దిశగా అఖిల భారత విద్యార్థి సమైక్య ముందుండి పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ కర్నూలు నగరం నందు జరిగే ఈ రాజకీయ విద్యా వైజ్ఞానిక సదస్సుల్లో మరి విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ వేదికగా ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఏదైతే నిర్వహిస్తున్న ఈ రాజకీయ శిక్షణ తరగతులు 1 నుంచి 4 వరకు కర్నూలులో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో మన మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు గుజ్జల ఈశ్వరయ్య గారు ప్రస్తుత సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఈ ఏదైతే రాజకీయ శిక్షణ తరగతులు ఉన్నాయో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ఈ రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాల్సిందిగా, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని అందరు విద్యార్థులందరూ పాల్గొని ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో పార్టిసిపేట్ చేసి ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్న విద్యార్థులపై దాడులు కానీ, అదేవిధంగా ప్రస్తుత ఇప్పుడు ఇండియా కూటమి చేస్తున్న ఈ తీసుకొస్తున్న ప్రత్యేకమైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వ్యతిరేకంగా ఎలా పోరాటం మొదలయ్యాలనేది ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఈ కాన్సెప్ట్గా పెట్టుకొని తెలపడం జరుగుతుంది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులని జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో చేపట్టబోతా ఉంది రాష్ట్ర సమితి. ఈ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీ ఉన్నారో వాళ్ళకి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు మీరు అధికారంలోకి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎప్పటికీ ఏ ఒక్క విద్యార్థికి కూడా పేపర్కి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు కానీ 100 కోట్లు రిలీజ్ చేస్తున్నాం, 200 కోట్లు రిలీజ్ చేస్తున్నాం కానీ ఏ ఒక్క విద్యార్థికి ఈరోజు బ్యాంకుల్లో విద్యార్థులకి డబ్బులు పడలేదని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తాను. అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ జీవో నెంబర్ 70 రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మీటింగ్ నిర్వహించి విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పారు. ఈరోజు ఆ జీవో నెంబర్ 77 ఈరోజు పీజీ విద్యార్థులకు శాపంగా మారిందని చెప్పి తెలియజేస్తాను. కొలకలూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆటో డ్రైవర్ ఉన్నం ఇమాన్యుయల్ను తెనాలి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో అత్యాచారం కేసులు నమోదు చేసి తెనాలి ఎస్టీపీఓ జనార్దన్ రావు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు బాలికను మాయమాటలతో తన ఇంటికి బంధువుల ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగికంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలిక 4 నెలల గర్భవతిగా ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కేసులో నిందితుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, మధ్యవర్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని బాధిత కుటుంబానికి పోలీసు శాఖ భరోసా కల్పించినట్లు రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు. పొలకూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక 9వ తరగతి చదువుతూ ఉంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నం ఇమానియల్ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి పలుమార్లు అమ్మాయిపై లైంగిక దాడి చేసినాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి 4 నెలల గర్భిణిగా ఉన్నది. ఆ అమ్మాయి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారిగా శ్రీ తెలంగాణ డిఎస్పీ శ్రీ జనార్దన్ రావు గారు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈరోజు ఐఓ గారు కేసులో మొదటి ముద్దాయి అయిన ఉన్నం ఇమానియల్ను నందివెలుగు జంక్షన్లో అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించగా గుంటూరు జైలుకి తరలిస్తున్నాము. ఈ కేసులో ఇంకా ఉన్నం ఇమానియల్ యొక్క కుటుంబ సభ్యులు మరియు అతని స్నేహితులు, అదేవిధంగా మైనర్ బాలికను ఎలాంటి కేసులు పెట్టొద్దని మధ్యస్థం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరిని వెళ్ళిపోవడానికి కారకులైన మరికొంతమందిని కూడా కేసులో దర్యాప్తు చేసి త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. తెనాలి స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, నిరసరాయులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వీరవల్లి శ్రీధర్ జన్మదినం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి నారాయణ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మడి నారాయణ మాట్లాడుతూ వీరవల్లి శ్రీధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిరి, పోతురాజు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పేదలకు అన్నదానం చేయాలనే కార్యక్రమం ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పడేశారు. మా రొటేరియన్ గోడను శ్రీధర్ గారు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పుట్టినరోజులు 100 ఏళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నదాత సభ్యులు, ఆయన స్నేహితులకి అందరికీ కృతజ్ఞతలు. చేరెడ్డి షణ్ముఖ సాయి జన్మదినం సందర్భంగా సాయి ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో మరో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా సగర సంఘం అధ్యక్షుడు గండికోట రమేష్ మాట్లాడుతూ చేరెడ్డి షణ్ముఖ సాయి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో కె సాయి కృష్ణ, వాకా అర్జున్ గౌడ్, మేడిపోయిన గంగా యాదవ్తో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా మిత్రుడు చేరెడ్డి షణ్ముఖ సాయి పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ నందు కుర్రా సీను గారి అన్నదాన కేంద్రం నందు ఈరోజు అన్న వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే ఈ రోజున 2 తెనాలిలో ఉన్న వృద్ధాశ్రమాల్లో భోజన కార్యక్రమం మరియు ఫ్రూట్స్ కార్యక్రమం జరపడం కూడా జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని బట్టి అనేక మంది పుట్టినరోజు కార్యక్రమాలకు ఇట్లాగా అనేక డబ్బులు అనేక రకాలుగా మనం ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఈ రోజున సందేశం ఏంటంటే ఒక చిన్న పుట్టినరోజుకు కానీ పెళ్లి రోజుకు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నిరుపేదలకు, నిరాశ్రయాలకు ఒక రోజు భోజన వసతి కలిగిద్ది అనేది మా ఉద్దేశం. అందువలన ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం నిరుపేదల మధ్యన, వృద్ధుల మధ్యన చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై ప్రజల అపోహలు పడవద్దు. తహసీల్దార్ గోపాలకృష్ణ. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకులు. కొలకలూరులో మైనర్పై లైంగిక దాడి. ఆటో డ్రైవర్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.